అంటే ఎలాగండి స్వామి ఎక్కడి గారిది? నుంచి మాట్లాడుతున్నారు? ఇది నేను తిరుపతి నుంచి అండి. ఓకే. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీ పేరు, మీరు ఉండే ఏరియా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి. అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పుడు వచ్చి కలవాలి. అవునా? ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా? 10,000 అండి? అవునండి. తగ్గించుకోరా అండి? తగ్గేదేమో. ఏం లేదండి. అవునా? ఓకే. ఏమండి? హలో హలో చెప్పండి. ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకెంత ఇస్తాడు ఆయన? అట్లేం ఉండదండి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచిది సార్, మంచి చెప్పుకోండి. అదే చెప్తాను. మాకు ఫోన్ చేయకండి అలాంటప్పుడు. నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడిని. అవసరం లేదు. నేను ఎందుకు చేస్తా భయ్? ఫోన్ చేసిన కాదు వాడు చేయమని వాట్సాప్ మాట్లాడు. వాడికి నేను చెప్తా. వాడిని నువ్వు ఫోన్ చేసింది నాకు. నేను చెప్పేది నువ్వు చేసినావు ఫోన్, నేను చేయలేదు. జాతకం మాకు అవసరం లేదు. వాడిని అడగకుండా నీకు ఎవరు అవసరం ఉంది కాబట్టి చేయమంటారు? నువ్వు చేసినావురా భయ్. జనాలకి ఎవరు మాకు చెప్పమంటున్నారు అవసరం లేదు. జాతకాలు? వాడిని మాకు అర్థమైన అవసరం వాడిని లేదు. మాకు అవసరం శుభమాని లేదు. ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు గురించి అవును. ఆడుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వాడికి పని పాట లేదా? ఎవడాడుకున్నాడు? ఇప్పుడు నేను అడిగేది నేను క్లియర్ గా ఏం వాస్తవము? డిసప్పాయింట్ అవుతారు ఒక నెగిటివ్ విషయం చెప్తే అంటే జరిగిందా లేదా? జరిగిందా లేదా? మరి మొన్న జగన్ గెలుస్తాడు పటాపంచులు చింపేస్తాడు ఓడిపోయాడే. ఓడిపోయింది ఒకటే మాట్లాడుకుంటున్నారు. మరి అంతకుముందు సమాచారం నాకు చేస్తే నేను విడిపోతానని చెప్పింది జరిగిందా లేదా? నేను నీ జాతకం కూడా చెప్తున్నా. అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోతుంది. నువ్వు నా జాతకం చెప్పిన వాళ్ళని అతి త్వరలో నీ ఉద్యోగం ఊడిపోబోతోంది వాడి దగ్గర. ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇంకా దాంట్లో నువ్వు వస్తావా? వాడికి నేను జాతకం చెప్పేవాడిని. వాడు లాంటి వాళ్ళు చాలా మంది నేను చెప్పా జాతకం. అసలు నీకు తెలుస్తలేదు. జన్మలతో ఇంకొకరు బతుకులు